అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఆంజనేయులు. ఇప్పుడు మనమైతే మెజెస్టిక్ బస్ స్టేషన్ దగ్గర మెట్రో రైల్వే స్టేషన్ బయట ఉన్నాం, బెంగళూరు. సో బెంగళూరు లోపలికి బయటికి వెళ్ళేసరికి చిన్నగా కనిపించింది, బట్ లోపల చూసారు కదా ఎంత పెద్ద రైల్వే స్టేషన్ అయితే ఉందో. ఇది మామూలు రైల్వే స్టేషన్ అయితే కాదు, చిన్న చిత్తగా అయితే అస్సలు లేదు. అసలు లోపలికి వెళ్దాం పదండి. చూసారా, ఒక ఫ్లోర్ కిందకి దిగుతున్నాను నేను ఫస్ట్ ఎస్కలేటర్ మీద. సో ట్రైన్ వస్తుంది. ఇది ఒక అండర్ పాస్ రైల్వే కన్స్ట్రక్షన్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రైల్వే పాస్ కాకుండా దాని కింద మళ్ళీ ఇంకొక ఫ్లోర్ కిందకి వెళ్తే ఇంకొక రైల్వే ట్రాక్ అయితే ఉంది. సో 2 ట్రాక్స్, ఒకటి పర్పుల్ కలర్, ఒకటి వచ్చేసరికి గ్రీన్ కలర్. అండ్ ట్రైన్ వచ్చేసరికి చూసారు కదా, ఆ బొక్కలోంచి వస్తుంది, లెఫ్ట్ సైడ్ బొక్కలోంచి వెళ్ళిపోద్ది. సో ఇది దీని ట్రైన్. అండ్ మొత్తానికి అయితే మన యాత్ర కమ్యూనిటీ డేకి అయితే వచ్చేసాము. బయట అయితే ఎంట్రన్స్ మామూలుగా లేదు, ఒక భయంకరంగా ఉంది. సినిమా సెట్టింగ్ వేసినట్టు వేశారు. లోపలికి వెళ్దాం పదండి. సో చుట్టుపక్కల మొత్తం అంతా అయితే కనుక మంచి కార్ పార్కింగ్ ప్లేస్ పెట్టారు. చాలా గట్టిగా ఉంది ఫంక్షన్ హాల్ అయితే మరి. అండ్ ఇంక లోపలికి వెళ్ళేసరికి మనకి మొత్తం వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ కానీ, అండ్ యాత్ర స్కూటర్స్ మీద వచ్చిన వాళ్ళకి ఛార్జింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా ఆర్గనైజ్డ్గా అయితే చేయడం జరిగింది. చాలా నీట్గా ఒక ప్రొఫెషనల్ వేలో చేశారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎంట్రన్స్ లోపలికి మనకి క్యూఆర్ స్కానర్ వస్తుంది. ఆ క్యూఆర్ స్కాన్ చేస్తే మనకు ఒక బ్యాగ్ ఇచ్చారు విత్ సర్ప్రైజ్ గిఫ్ట్స్. సో అది తీసుకున్న తర్వాత నేను లోపలికి అయితే రావడం జరిగింది. ఈ రైట్ సైడ్ బిల్డింగ్ చూసారా ఎంత పెద్దది ఉందో, నా సామిరంగా మామూలుగా లేదు ఇది. ఎస్, చాలా పెద్ద బిల్డింగ్. బట్ ఇది కాదు, ఆ ఫ్రంట్లో వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అదనమాట మన ఫంక్షన్ హాల్. అయితే లెఫ్ట్ సైడ్ చిన్న టెంట్ పెట్టారు కదా, అది ఫుడ్ అండ్ బెవరేజ్. సో అది అయిపోయిన తర్వాత మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాం. ధరుణ్ మెహతా గారు అయితే మీటింగ్ స్టార్ట్ చేశారు. 2440 గ్రిడ్స్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళైతే ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టచ్ పాయింట్స్, 520 టచ్ పాయింట్స్ అనేది ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత హ్యాలో హెల్మెట్ గురించి అయితే ఈయన ఎస్కలేట్ చేయడం జరిగింది. సో హ్యాలో హెల్మెట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. దాని ఫీచర్స్, స్పెక్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దీని గురించి అయితే నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇది వచ్చేసి 2 రకాల హెల్మెట్లతో ఉంటుంది. ఒకటి వచ్చేసి హాఫ్ ఫేస్ హెల్మెట్, రెండోది ఫుల్ ఫేస్. ఫస్ట్ వచ్చేసి 4999, సెకండ్ వచ్చేసరికి 1299 అయితే పడుతుంది. సో దీని గురించి అయితే నేను సపరేట్గా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. ప్రైజింగ్ అయితే ప్రస్తుతానికి ఇది, అక్కడ మేము వెళ్ళినందుకు కానీ మాకు 6499కి అయితే మాకు ఇచ్చారు. సో నేనైతే ఆర్డర్ చేశాను, దాని డీటెయిల్స్ సపరేట్ చేస్తాను. అండ్ అబియాయిగా మన హీరో వచ్చారన్నమాట. యాతార్ ఫెస్టా లాంచింగ్ గురించి ఒక చిన్న వీడియో అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, స్పెక్స్ అన్నీ చెప్పారు. చాలా టెక్నికల్ ఫీచర్స్తో అయితే వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. చాలా పగడ్బందీగా లాంచ్ చేశారు. వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. టెక్ ఫీచర్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అండ్ సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంది. సీట్ పరంగా కూడా చాలా బాగుంది. సీట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ సుజుకి యాక్సెస్కి దగ్గరగా అయితే వీళ్ళు మ్యాచ్ చేశారు. సో వెహికల్ విషయంలో చాలా ప్లానింగ్ ఉన్నారు. అండ్ వెహికల్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం 3 రకాల వేరియంట్లు. ఒకటి వచ్చేసరికి రిస్టా జెట్, ఇంకోటి రిస్టా ఎస్, ఇంకొకటి వచ్చేసరికి రిస్టా ఎస్లో అండ్ 3.7 కిలోవాట్ హెల్మెట్ చెప్పాను కదా, ఇది హెల్మెట్. ఒకటి వచ్చేసరికి మనకి 4999, రెండోది వచ్చేసరికి 1299 ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి. సో ఎవరైతే అక్కడికి యాత్ర కమ్యూనిటీ డేకి వెళ్ళారో వాళ్ళకి మళ్ళీ 50% డిస్కౌంట్ ఇచ్చారు. 6499కి అయితే ప్రైజింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పక్కనే ఇంకొక ఫంక్షన్ హాల్ ఉంటే అందులో మొత్తం గేమ్స్ అన్నీ పెట్టారన్నమాట. ఇది వచ్చేసరికి యాత్ర సంబంధించిన వెహికల్కి మొత్తం బట్టలు పేశారు. అంటే మోటరు, బ్యాటరీ, కంట్రోలర్స్ అండ్ బిఎంఎస్ సిస్టమ్ గురించి అనేది ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాల్కి అయితే నేను వెళ్ళటం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఏపెక్స్ 450 ఏపెక్స్లో 3 కలర్స్, సిల్వర్ విత్ ట్రాన్స్పరెంట్ ప్యానల్, బ్లూ రెడ్డిష్ విత్ ట్రాన్స్పరెంట్ ప్యానల్, అండ్ అదర్ కలర్ ఇంకొకటి వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, గ్రీన్ కలర్ విత్ ట్రాన్స్పరెంట్ ప్యానల్. సో ఈ 3 వెహికల్స్ని అయితే అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. చాలా నీట్గా అయితే కనిపించింది చూడటానికి. దాని తర్వాత వచ్చేసరికి ఛార్జింగ్ స్టేషన్కి సంబంధించి ఒక స్టాల్ అయితే వీళ్ళు పెట్టారు. సో ఇందులో వచ్చేసరికి ఆల్మోస్ట్ 1000 దాకా సంబంధించిన ఛార్జర్ కూడా వీళ్ళు అయితే ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్లీ ఛార్జర్స్లోనే యాథర్ డ్యూ అని చెప్పేసి ఒక ఛార్జర్ని వీళ్ళు లాంచ్ చేశారు. అంటే ఏమీ డిఫరెన్సియేషన్ అయితే ఏం లేదు, సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తుంది, కాకపోతే ఇలా వాల్ మౌంటెడ్ అనమాట. ఇక్కడ చూసారా ఒక అన్నయ్య తగిలిస్తున్నారు కదా, అది
సో ఇలా యాతా మౌంట్ డ్యూ అనేది మన ఇంట్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు దీన్ని. సో దీని కాస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 15,000. తర్వాత గేమ్స్ అనేది యాక్టివిటీస్ పెట్టారు, వీల్ గేమ్స్ అది పెట్టి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసరికి యాథర్ రిజిస్టాలో ట్రాక్షన్ కంట్రోల్ ఇన్ ద సెన్స్ ఏదైనా శాండ్ ఐటెంలో ఇసుకలో కానీ లేకపోతే వెట్ ప్లేస్ తడి ప్లేసుల్లో కానీ వెళ్తే వెనకాతల టైర్ అయితే స్కిడ్ అవుతూ ఉంటుంది కదా, ఎక్కువగా స్పిన్ అవుతూ ఉంటుంది. ఫ్రంట్ వీల్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా స్కిన్ అవుతూ ఉంటుంది. దాని మీద ఒక డెమో అయితే చేసి చూపించారు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, జూమ్ చేసి. వెహికల్ యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఇసుకలో ఉన్నప్పుడు బండి ఎలా స్కిడ్ అవుతుంది అనేది ఒక వీడియో చేశారు చూడండి. ఎస్, ఎలా జూమ్ చేసి పెట్టాను మీ అందరి కోసం. సో యాక్సిలరేటర్ ఇవ్వగానే వెహికల్ అలా స్కిడ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఒక 2 సార్లు అయితే వెళ్ళి డెమో కింద చేసి చూపించడం జరిగింది. ఒక చోట నీళ్ళు పోసారు, ఒక చోట ఇసుక పోసారు. సో ఈ బోర్డ్ అంతా కూడా గ్లాస్ బోర్డ్ వల్ల బండి స్కిడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో సేమ్ అదే వీడియోని మళ్ళీ ఇంకొకసారి చేయటం అయితే జరిగింది. సో ఈ ట్రాక్షన్ కంట్రోల్ వల్ల ఏమవుతుందంటే ఒక సెన్సార్ అయితే వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అది మన ఫ్రంట్ వీల్ ఎంత స్పీడ్ వెళ్తుందో అదే స్పీడ్ని బేస్ చేసుకుని బ్యాక్ వీల్ కూడా కంట్రోల్ అయిపోతుంది. సో ఇది ట్రాక్షన్ కంట్రోల్. అండ్ దీని తర్వాత వచ్చేసరికి మనకి ఫాల్ సేఫ్టీ. వెహికల్ ఏదైనా కింద పడితే కనుక ఆల్మోస్ట్ ఆ యాంగిల్లో పడితే యాక్సిలేటర్ పట్టుకుని పైకి లేపుతాం, బట్ బండి మళ్ళీ యాక్సిలేటర్ రేజ్ అయ్యి బండి ముందుకు వెళ్ళిపోవడం ఛాన్స్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే వెహికల్ కింద పడిందో ఇది ఇంజిన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. సో ఇది ఫాల్ సేఫ్. నెక్స్ట్ బూట్ స్పేస్కి సంబంధించింది ఇది వీడియో. ఒకటైతే వీళ్ళు ఎడిషనల్ ఫ్రంక్ ఇచ్చారు, దీనికి మనం ఎక్స్ట్రాగా పే చేసి తీసుకోవాలి, మనం బూట్ స్పేస్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి వెహికల్ డిస్ప్లేకి సంబంధించిన ఒక స్టాలు అండ్ కలర్. చిన్నపిల్లలకు ఏదైనా వచ్చినా సరదాగా తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఒక లొకేషన్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి యాథర్ 450Xకి అండ్ ఇప్పుడు ఏదైతే రెస్టా వచ్చిందో దానికి కంపేర్ చేసిన ఏంటి అనేది వీళ్ళు ఇక్కడ చూపించడం జరిగింది. వెహికల్ ఆల్మోస్ట్ ఫ్రంట్ నుంచి హాఫ్ వరకు కూడా సేమ్ యాజ్ టీజ్ 450Xకి సంబంధించిన సాసియే వాడారు. అండ్ రియర్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ చూశారు కదా, లెఫ్ట్ సైడ్ యాథర్ 450X అండ్ రైట్ సైడ్ గ్లాస్ పెట్టారు. ఈ రైట్ సైడ్కి వచ్చేసరికి ఒక ట్యూబులర్ చాసీని అయితే డిజైన్ చేశారు సీట్ పెద్ద కింద రావటం కోసం. అండ్ ఇది వచ్చేసరికి ఒక ప్రోటోటైపు మన హ్యాలో హెల్మెట్ అనమాట. జస్ట్ ఇది ప్రోటోటైపు, ఒరిజినల్ కాదు. ఇక్కడైతే ఒక డిస్ప్లే చేసి మనకి శాంపిల్ అయితే వినిపించారు, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇందులో వచ్చేసరికి కలర్స్ వైట్, గ్రే కలర్ ఒకటి వచ్చింది, అట్లనే బ్లూలో వైట్ డ్యూయల్ టోన్ కలర్, అలాగే గ్రీన్ కలర్లో వైట్, ఇది డ్యూయల్ టోన్ కలర్, అల్ఫౌజా ఎల్లో అంటే ఎల్లో కలర్ విత్ వైట్, గ్రే కలర్ విత్ వైట్, అలాగే ప్యూర్ బ్లూ కలర్, మొత్తం టోటల్గా బ్లూ కలర్, ఇలా కలర్స్ ఇచ్చారు. అండ్ యాక్సెసరీస్ కొన్ని డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి వాల్ మౌంట్ ఛార్జర్ది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫుట్ రెస్ట్, దాని తర్వాత ఇది TPMS అదే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్కి సంబంధించింది. ఇలాగే యాక్సెసరీస్కి సంబంధించి ఇది వచ్చేసరికి మనకి గ్రిప్స్ అనమాట. రెండు వచ్చేసరికి మనకి 299 పడుతుంది, బట్ నాకు అంత వర్త్ అనిపించలే, నేనైతే కొనడం జరిగింది. అండ్ అట్లానే ఇది వచ్చేసరికి మన టైర్ పంపింగ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసినాయి చాలా కంపెనీలు, వీళ్ళు లేట్గా లాంచ్ చేశారు, 3,000 రూపాయలు. సో ఇదండి మన వీడియో. నెక్స్ట్ ఏంటని చెప్పేసి అనుకుంటున్నారా, ఇదేంటి లోడ్ అవుతుంది ఇంకా ఏదైనా లాగిందని అనుకుంటున్నారా? నో పే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.